నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాకేత రాముడు, సన్మంగళకారుడు, సకల సుగుణాభిరాముడు, లోకానికి ఆదర్శ పురుషుడు, రఘువంశ తిలకుడు, దశరథ తనయుడు, సీతాపతి శ్రీరామచంద్రుడు. యుగ యుగాలుగా లోకంలో ఆదర్శ దాంపత్యమంటే రామాయణంలోని సీతారాముల పాత్రలే గుర్తుకొస్తాయి. అసలు రామనామం జపించినంత మాత్రాన భక్తులు భవసాగరాలను దాటగలరంటారు భక్త శిఖామణులు. అంతేకాదు, శ్రీరామనామం భవతారక మంత్రంగా, తారకం మనస్శుద్ధికారకంగా భావిస్తారు రామభక్తాగ్రేశ్వరులు. అంతటి మహిమాన్విత మూర్తి అయిన శ్రీరామచంద్రుడు కోదండరామునిగా తమిళనాడు కోయంబత్తూరులో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో కోయంబత్తూరు శ్రీ కోదండరామ ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. శ్రీరామచంద్రుడి పేరు తలవని నోరు, రామయ్య కొలువు కాని ఊరు ఈ భూమిపై ఉండవు. అంతగా రామయ్య మన జీవన విధానములో పెనవేసుకున్నాడు. రామనామం భవసాగరాలను దాటించే తారక మంత్రమే కాదు, రామనామ శబ్దం సకల పాపాలను ఖండించే ఖడ్గం. శ్రీరామ పాదాలు పరమ పావన వైకుంఠ ద్వారాలు. శ్రీరామ పాదాలు పట్టుకున్న భక్తులు అజేయులు. యుగాలు గడిచిన సీతారాములు చూపిన దారి నేటికీ దార్శనికం. ఆ పురుషోత్తముడు, ధీరోత్తాతుడు కొలువైన కోయంబత్తూరు శ్రీ కోదండరాముని ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో కనులారా వీక్షించి తరిద్దాం రండి. మేలుకో శ్రీరామా, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. తమిళనాడు కోయంబత్తూరు అత్యంత ఆధ్యాత్మిక దివ్య ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది వేలాది మంది తీర్థయాత్రికులు అనేక దివ్యధామాలను దర్శించడానికి వస్తుంటారు. అలాగే పచ్చని పశ్చిమ కనుమల అందాలను తిలకించేందుకు, సమీపంలోని ఆలయాలలో పూజలు చేసేందుకు అనేక మంది భక్తులు కోయంబత్తూరు నగరానికి విశేషంగా తరలి వస్తుంటారు. కోయంబత్తూరు పరిసరాలైన మరుదమలై కొండలు, వేళయాంగిరి పర్వతాలు, కోవై కుట్రాలం జలపాతాల వంటి ఎన్నో మనోహరమైన ఆధ్యాత్మిక ప్రాకృతిక సౌందర్యాలకు పెట్టింది పేరు. 5 శతాబ్దాల క్రితం రామాలయం ఉన్న ప్రాంతాన్ని కరివరదాపురం, రంగనాథపురం అని వ్యవహరించేవారు. కోదండరామర్ ఆలయం కారణంగా రామ్నగర్గా నేడు ప్రసిద్ధి చెందింది. 1914వ ఏడాదిలో రామ్నగర్ ఏర్పడింది. 1927వ సంవత్సరంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో కోదండరామునికి ఆలయం కట్టాలని సంకల్పం చేసుకున్నారు ఈ ప్రాంతవాసులు. 1933 నాటికి 53 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని సప్తకలశ సమన్వితంగా అత్యంత రమణీయంగా నిర్మించారు. ఈ రాజగోపురంపై రామాయణ కథా సంబంధ శిల్పరాజాలు శోభస్కరంగా ఉంటాయి. ఈ రామ్నగర్ ప్రాంతంలో శతాబ్దాలుగా శ్రీ కోదండరామర్ ఆలయం నెలకొని ఆధ్యాత్మిక దివ్య ప్రభలను వెదజల్లుతోంది. త్రేతాయుగంలో దశరథ రాముడిగా అయోధ్యలో జన్మించి అయోధ్యరాముడయ్యాడు. ఆ తర్వాత సీతారాముడై కళ్యాణరాముడిగా, ఏకపత్ని వ్రతుడిగా, సకల గుణాభిరాముడిగా శోభిల్లాడు. వనవాసాన కోదండరాముడయ్యాడు. రావణ సంహారంతో పట్టాభిరాముడయ్యాడు. ఆ తర్వాత ఆదర్శరాముడిగా, అందరి రాముడిగా, ఆత్మారాముడిగా విరాజిల్లాడు. ఆ కోదండరాముడు
అగ్నిపునీత సీతమ్మ లక్ష్మణ సహోదర సమేతంగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ధర్మం, సత్యం, కారుణ్యం, విధేయత, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞత ఇత్యాది సౌజల్యాలు మూర్తిభవించిన కోదండరాముడు కొలువైన కోవెల ఇది. ఈ రామ ఆలయం తీర్థయాత్రికులకు అరుదైన క్షేత్రంగా విరాజమానమవుతుంది. సువిశాల ప్రాంగణంలో అపూర్వమైన నిర్మాణ సౌందర్యంతో ప్రకాశిస్తున్న రామ ఆలయం భక్తకోటికి ఇలవైకుంఠంగా భాసిల్లుతోంది. ఇక్కడ రాముల వారి సన్నిధిలో అన్ని పూజాధికాలు వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి. శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్ర విధి విధానాల ప్రకారమే నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి నెల సంకటహర చతుర్థి కూడా పూజలు చేస్తారు. నిత్య గణపతి హోమం ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. రాముడు వంటి రాజుంటే హనుమంతుడి వంటి బంటు ఉంటాడనే లోకోక్తికి అద్దం పట్టే రీతిలో రాములోరికి ఎదురుగా హనుమంతుడు దాసాంజనేయుడిగా, భక్తాంజనేయుడిగా కొలువుతీరి ఉన్నాడు. దేశవ్యాప్తంగా రామాలయాలలో రామయ్యకు, హనుమయ్యకు సమాంతర స్థాయిలో ఎదురెదురుగా ఆలయాలు నిర్మించడం అరుదు. శతాబ్దాలుగా తన భక్తుడికి సమస్థానం కల్పించిన కోదండరామర్ భక్తానుగ్రహ దైవంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. శ్రీ కోదండరామర్ ఆలయం ఇలా వైకుంఠపురంగా భాసిల్లుతోంది. సువిశాలమైన మనోహరమైన ప్రాకార మండపాలు, భక్తులు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం, ఆలయ రాజగోపురం, విమాన గోపురాలు అత్యంత సుందరంగా గోచరిస్తాయి. ఆలయ ప్రాకారాలపై పలు దేవతామూర్తుల శిల్పాకృతులు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయం నిత్య పూజాది క్రతువులతో, రామనామ స్మరణతో మారుమ్రోగుతుంటుంది. అహోబిల మఠానికి చెందిన 45వ పీఠాధిపతుల కరకమలాల చేత, వారి దివ్య మంగళాశాసనాలతో శ్రీ కోదండరామర్ ఆలయం నిత్యం భక్తుల సందడితో అలరారుతోంది. అంతరాలయానికి అభిముఖంగా ఉన్న ముఖమండపంలో వైదిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తారు. మరోవైపు భక్తి, సంగీత, నృత్యాది కార్యక్రమాల నిర్వహణకు మరో మండపాన్ని ఏర్పాటు చేశారు. వీటిని శ్రీ శృంగేరి శారదాపీఠానికి చెందిన శ్రీ విద్యాతీర్థ స్వామివారు ప్రారంభించారు. భక్తకోటి రాసిన కోట్లాది రామనామ పత్రాలను భద్రపరిచిన స్థలం గర్భాలయ ముఖమండపంలోనే కనిపిస్తుంది. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా సర్వశస్త్రాస్త్ర శక్తి ప్రభాధారణా సత్య సింహాసనా ధర్మ సంస్థాపనా న్యాయ విశ్లేషణ పోషణ స్నేహ సంభాషణ భూషణ వేద వేదాంగ శాస్త్రార్థ విద్యాధన ఆది కావ్యామృతానంద సంవర్ధన రామ సీతా సతీ ప్రాణనాథ సదా జానకి ప్రేమ గాథ మహారాజ్ఞి వైదేహి వీణా వినోద నమస్తే 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 నమః నమస్తే 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 నమః. శుభకరమైన జ్ఞానకిరణాల వెలుగులను ప్రపంచానికి ప్రసాదించే సూర్యుని వంశానికి చెందినవాడు శ్రీరాముడు. తండ్రి మాటను జవదాటని ధీరోదాత్తుడు రాముడు. దాక్షిణ్యంతో కూడిన గంభీరమైన వదనంతో శోభిల్లేవాడు రాముడు. మందహాసంతో మాట్లాడే మహనీయుడు శ్రీరాముడు.
భూజాత సీతనే భారీగా కలిగిన ఏకపత్ని వ్రతుడు శ్రీరాముడు. ఇన్ని సద్గుణాలు కలిగిన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడేనని భక్తుల విశ్వాసం. మానవ రూపంలో భూమిపై అవతరించిన శ్రీరాముడు శ్రీ లలితాదేవి పురుష రూపమేనంటారు పండితులు. పరమ పావన పురుషోత్తముడైన రాముడు కోదండరామునిగా సీతాలక్ష్మణ సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ కోదండరామ దేవస్థానం ఎంతో పురాతనమైన దివ్యాలయం. ఇక్కడ మూలమూర్తి సీతా సమేత కోదండరాముడు. శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటాము. మూలమూర్తులకు అభిషేక అర్చనాదులు, విశేష ఆరాధనలు నిర్వహిస్తుంటాము. భక్తులు కూడా ఎంతో అశేష సంఖ్యలో ఇక్కడ వచ్చి నిత్య పూజలు, కైంకర్యాలు స్వామివారికి జరిపిస్తుంటారు. ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. శ్రీరామ నవమి రోజున ఈ ఆలయం పూర్తిగా తెరిచే ఉంటుంది. స్వామివారిని తిరువీధుల్లో ఊరేగింపు చేస్తారు. మార్గశిర మాసం 30 రోజుల పాటు విశేష పూజాది కార్యక్రమాలు చేస్తుంటాము. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున 5 గంటలకే ఉత్తర ద్వారం తెరిచి దర్శన భాగ్యం కల్పించబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున జనం తండోపతండాలుగా వస్తారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. త్రేతాయుగం నాటి రామాయణం భారతీయుల జీవనాడిలో జానకిరాముల జీవనతత్వాన్ని ప్రవహింపచేస్తోంది. అందుకే ఎన్ని యుగాలు గడిచినా రాముడు మన సాంస్కృతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక జీవనంలో మనతో పాటే మన వెంటే నడుస్తున్నాడు. మనం మన విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా జాతిని నిలబెడుతున్న ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ధర్మానికి పోత పోస్తే వచ్చే రూపం శ్రీరామచంద్రుడు. అందుకే రాముడు రామో విగ్రహవాన్ ధర్మః అని ఖ్యాతిని పొందాడు. తండ్రి మాట జవదాటని కొడుకుగా ఎలా ఉండాలో రామయ్య చాటి చెప్పాడు. ఒక గురువుకు శిష్యుడిగా ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపాడు. తనలో సగమైన ఇష్టసఖిని ఎంతగా ప్రేమించాలో తెలిపాడు. లోకం వేసిన నింద పాపుకోవడానికి సీతమ్మ తల్లిని కారడవులకు పంపి హృదయ వేదనను అనుభవించాడు. సుగ్రీవుడు, విభీషణుడు వంటి పలువురు మిత్రులను ఆదరించాడు. రాజ్యానికి సుపరిపాలన ఎలా అందించాలో ప్రపంచానికి ఆచరణాత్మకంగా ప్రకటించాడు. అదే నేడు రామరాజ్యానికి ప్రతీకగా నిలిచింది. సామాన్యుడి నుంచి అసామాన్యుల వరకు అందరినీ ఒకే తీరులో ఆదరించిన మర్యాద పురుషోత్తముడు మన దశరథ రాముడు. మన సనాతన ధర్మాలలో అనేక మంది ఉపాసనా దేవతలున్నారు. స్మార్తోపాసనలో పంచదేవోపాసన ప్రసిద్ధమైంది. కానీ ఈ ఉపాస్య దేవతలందరిలోనూ సాకార బ్రహ్మచర్య రూపాన్ని ధరించినవాడు హనుమంతుడు. బ్రహ్మచర్య పాలన, శత్రు నిగ్రహం, కామ విజయం, కార్యసిద్ధి తదితర విషయాల్లో హనుమంతుడు ప్రసిద్ధి. దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హనుమంతుడు కోయంబత్తూరు కోదండరామ ఆలయంలో తమ స్వామికి ఎదురుగా కొలువే భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు, కీర్తనలు, నామస్మరణ చేస్తూ ఉంటారో అక్కడ ఆనంద బాష్పాలతో హనుమ ప్రత్యక్షమవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ రామనామం వినిపిస్తుంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని ప్రతీతి. రాముడి కన్నా రామనామానికి విశేష ప్రాధాన్యతను ఇచ్చాడు ఆంజనేయ స్వామి. హనుమంతుడి అనుగ్రహం కావాలనుకుంటే భక్తులు ముందుగా రాముడి భక్తులయ్యుండాలనే తాత్వికత ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే కోదండరాముడికి ఎదురుగా కొలువై ముకుళిత హస్తాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు హనుమంతుడు. తనని పూజిస్తే మురిసిపోయే హనుమంతుడు రామచంద్రుణ్ణి కీర్తిస్తే
మరింత పరవశించిపోతాడు. అందుకే రాముడితో కలిపి హనుమంతుణ్ణి సేవించడం విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ఆలయంలో కోదండరాముడిని హనుమంతుడిని ఏకకాలంలో అర్చించుకునే భాగ్యం భక్తులకు లభిస్తోంది. మంగళవారం, శనివారం అంటే హనుమకు ఎంతో ఇష్టం. ఈ రోజుల్లో హనుమ దర్శనార్థం భక్తులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. హనుమ సన్నిధిలో మంగళ శనివారాలలో భక్తులు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. నామ సంకీర్తనం చేయటం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయురారోగ్యాలు, సిరి సంపదలను ప్రసాదిస్తాడు. ఇక్కడ స్వామివారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. విశాలమైన కోదండ రామాలయంలో ఉపాలయాలు సైతం నెలకొని ఉన్నాయి. సీతాపతి అయిన శ్రీరామచంద్రుని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయములో కొలువుదీరిన ఇతర దైవాలను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. రఘువంశ పరివార సమేతంగా కొలువైన కోదండరాముడి కోవెలలో పరమేశ్వరుడు, గణపతి తదితర దేవతలు దర్శనానుగ్రహాన్ని పొందుతాం రండి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ లోగిలిలో బిల్వదళ వృక్షం కిందే పరమేశ్వరుడు బిల్వలింగేశ్వరుడిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. త్రినేత్రాకార సహితంగా ఫణిభూషణుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. బిల్వలింగేశ్వరుడికెదురుగా పంచలోహ నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. మకర తోరణం ముందు లింగరూపమైన ఈశ్వరుడు అర్చావతారమూర్తిగా దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. నిత్యం బిల్వలింగేశ్వరునికి అభిషేక పూజాది క్రతువులను నిర్వహిస్తారు. విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాలలో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 33 రూపాలున్నాయని, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంది. కానీ ఇక్కడ గణపతి సర్పయజ్ఞోపవీత గణపతిగా నాగదేవతల మధ్య చతుర్భుజాలతో అభయ మోదక పాశాంకుశాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ సర్ప సన్నిధి గణపతిని దర్శించుకుంటే భక్తుల అభీష్టాలు సత్వరమే తీరుతాయని భక్తుల అమిత విశ్వాసం. ఈ స్వామికి ఎదురుగా మరిన్ని సర్పదేవతల శిల్పాలు గోచరిస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతలు కూడా కొలువై ఉన్నారు. భక్తులు తమ తమ జాతక కర్మానుసార గ్రహదోషాల నివృత్తికి నవగ్రహ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కోయంబత్తూరు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. తమిళ సంప్రదాయమైన తిరువోణం తిథుల్లో సుదర్శన మహాయాగాన్ని అత్యంత నిష్ఠగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలను 10 రోజుల పాటు వైభవోపేతంగా జరుపుతారు. శ్రీ సీతారామ కళ్యాణం, కార్తీక దీపోత్సవం, వైకుంఠ ఏకాదశి, హనుమత్ జయంతి పర్వాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, హనుమత్ జయంతి, శనైశ్వరి అభిషేకాలు, పూజలు, ప్రదోష పూజలు, రాహుకేతు గ్రహ దోష పరిహార పూజలు, గణేష నవరాత్రులు, వినాయక చవితి ఉత్సవాలు, ప్రతి మాసం చతుర్దశి పూజలు నిర్వహిస్తుంటారు. కోయంబత్తూరు రామ్నగర్లో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఆలయ దర్శన వేళల విశేషాలను ఇప్పుడు చూద్దాం. భక్తులు తమ నివాస ప్రాంతాలకు సమీపంలోని నగరాల నుంచి ముందుగా చెన్నై చేరుకోవాలి. చెన్నై నుండి కోయంబత్తూర్ 505 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి వేలూరు, సేలం, తిరుపూర్ల మీదుగా కోయంబత్తూర్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ వెళ్లగోరే భక్తులు కర్నూలు, అనంతపురం, బెంగళూరు, తిరుపూర్ల మీదుగా కోయంబత్తూర్ రామ్నగర్ కోదండరామర్ ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. విజయవాడ నుండి ఒంగోలు, తిరుపతి, వేలూరు, సేలం, తిరుపూర్ల మీదుగా కోయంబత్తూర్ రామ్నగర్ రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరవబడే ఉంటుంది. సర్వేషు రమంతే ఇతి రామః అంటారు. శరణు కోరిన భక్తులను ఆనందపరిచే దివ్య చైతన్యం రాముడు. రాముని రూపం రమణీయం, రాముని గుణం రమణీయం, రాముని తత్వం రమణీయం,
రామచరితం కమనీయం, రామ మహిమ అమోఘం. ఇన్ని రమణీయాల సమాహార స్వరూపమైన కోదండరాముని దర్శించడం ధన్యనీయం. నేటి తీర్థయాత్రలో కోయంబత్తూరు శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మీ అందరిపై సదా ఉండాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.